ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభను రాష్ట్ర కాపు జేఏసీ నాయకత్వంలో పార్టీలకు అతీతంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి చాలా సంతోషం. ఇంత బాధలో కూడా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల నుంచి రిప్రజెంటేషన్ రావడం, ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పుకునేటటువంటి కార్యక్రమం ఇంత బాధలో కూడా మన కాపులందరూ కూడా గర్వించదగినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఆయనకి రాజకీయ కోణం ఉంది, వ్యక్తిగత కోణం ఉంది. ఆయన ఆరిజిన్ తెలుగుదేశం, తరువాత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, భారతీయ జనతా పార్టీలో పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మరణించారు. ఇది ఆ రాజకీయ ప్రయాణం. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, నేను 1989లో శాసనసభకు వెళ్ళినప్పుడు ఆయన కూడా శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీలో. అంతకన్నా ముందు దూరం నుంచి ఆయన చూశాను. అది ఎప్పుడంటే వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోక ముందు విజయవాడ కృష్ణానది ఒడ్డున కాపునాడు జరిగింది. వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. అప్పుడే తన పదవికి రాజీనామా చేసి కాపునాడుకు హాజరైనప్పుడు ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపుల కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందరిలాంటి వ్యక్తి కాదు ఆయన. చాలా అరుదైన వ్యక్తి, ఎక్కడా కాంప్రమైజ్ కాడు కలిగినటువంటి వ్యక్తి. ఒక మాట అన్నాడా ఆ మాట నిలబెట్టుకుంటాడు ప్రాణం పోయినా. నేను ఈ కోరిక తీర్చకపోతే ఒక డేట్ ఇచ్చాడు, 23వ తారీఖు శాసనసభలో 12:01 రాజీనామా చేస్తాను అన్నాడు. అదే క్రమంలో రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టినటువంటి యోధుడు ముద్రగడ పద్మనాభం గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా కష్టాలు పడ్డాడు. చాలాసార్లు ఆయన్ని వేధించడానికి ప్రయత్నం చేశారు, కేసులు పెట్టారు, లోపల పెట్టారు. ఎక్కడ వెనుకడుగు వేయలేదు. తన ఉద్యమాన్ని వదిలిపెట్టనటువంటి వీరుడు మన ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తి, నేను నిజంగా చెప్తున్నా, మన కులంలో పుట్టినందుకు కాపులు గర్వపడవలసినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారని మనవి చేస్తున్నా. చాలా మంది చెప్పారు, మరొక్కసారి చెప్తున్నా, ఆయన కులం మార్చుకోలేదు. ఆయన కులం మార్చుకోలేదు, పేరు మాత్రమే మార్చుకున్నాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎందుకు మార్చుకున్నాడు? చాలాసార్లు నా చిన్నప్పటి నుంచి చూస్తా, ఏయ్ ఈ మాట కాకపోతే నా పేరు మార్చుకుంటాను ఇంతమందిని చూశా. ఈ మానవ సమాజంలో అన్న మాటకు నిలబడి పేరు మార్చుకున్న ఒకే వ్యక్తి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం. గర్వించండి కాపులందరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా మరణించి ఉండవలసింది కాదు, అనారోగ్యంతో మరణించాడు. చాలా ఆరోగ్యవంతుడు, ఎక్సర్సైజ్ చేసేటటువంటి మనిషి. మేము ఇంటికి వెళ్ళినప్పుడు మాకు పెసరట్లు, ఇడ్లీలు, బోండాలు ఒకదాని తర్వాత ఒకటి చిన్నప్పుడు తినకపోతే కొట్టినట్టుగా పక్క నుంచుని పెట్టేవాడు. భయపడిపోయేవాళ్ళం. ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటారండి అనేవాడు. అంత హోస్ట్ మర్యాదలో కానీ ఎంత గొప్పవాడంటే తిరస్కరించడం కూడా మర్యాదగా తిరస్కరిస్తాడు. బాబు నా వలగా అదయ్యా, ఇల్లండి అయ్యా అంటాడు. అలా తిరస్కరించడంలో కూడా కటువుగా తిరస్కరించడు, మర్యాదగా తిరస్కరిస్తాడు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరణించాడు. ఆ మరణించినటువంటి వ్యక్తి పట్టుదల కలిగిన వ్యక్తి, చీటికి మాటికి మాట మార్చినటువంటి వ్యక్తి.
ఇచ్చిన మాటకు నిలబడేటటువంటి వ్యక్తి. చాలామంది చెబుతారు వాడు ఇచ్చిన మాటకు నిలబడతాడు అని. అలాంటి అరుదుగా ఉండేటటువంటి వ్యక్తి బహుశా నేను పుట్టిన తర్వాత రాజకీయాల్లో చాలామంది నాయకులను చూశాం, కానీ ముద్రగడ పద్మనాభం గారి లాంటి విశిష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడిని నేను చూడలేదు, భవిష్యత్తులో కూడా చూస్తానని నేను అనుకోవడం లేదు. ఆయనకి నిజంగా ఇవాళ ఘనంగా నివాళులర్పించడం మన బాధ్యతగా భావించి జేఏసీ వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా గర్వపడుతున్నాను. అదేవిధంగా నేను ఇంకోటి కూడా నాకు కోరిక ఉంది. వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు ఎన్నో చోట్ల పెట్టాం, మనమే పెట్టాం, కాపులమే పెట్టాం. అసలు వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోవడం వల్లే మేమందరం గెలిచాం. అప్పుడు నాకు బాగా గుర్తు, 31 సంవత్సరాలు నాకు టిక్కెట్టివ్వగానే గెలిచా. మీకు ఓ మాట చెబుతా, ఒక గ్రామంలో 3000 మంది కాపులు ఉన్నారు. ఆ బాక్సులు తెరిస్తే 3000 పోలైతే 3000 హస్తానికి వేశారు అంబటి రాంబాబుకి. ఆ రోజు అంత కసిగా కాపులు పనిచేసినటువంటి విషయం. అందువల్లే వంగవీటి మోహన్ రంగారావు గారిని మనం 10 చోట పెట్టుకుంటున్నాం, స్మరిస్తున్నాం. ఇప్పుడు కూడా నేను మనవి చేస్తున్నా, గుంటూరులో మరి జేఏసీ వారు ఆ మహానుభావుడైనటువంటి కాపు కులం కోసం ఆహర్నిశలు పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని కూడా మనం పెట్టి మనం ఆయన్ని గౌరవించాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరోటి కూడా చెప్తున్నా, ఆయన కాపులకు ఒక్కడికే నాయకుడు కాదు, సమాజానికి మొత్తానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి ఆదర్శాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి గుంటూరు నడిబొడ్డులో మనం ఈ రోజున జోహార్లు అర్పించటం చాలా సంతోషం. ఆయన ఆశయ సాధన కోసం, కాపుల అభివృద్ధి కోసం, కాపుల హక్కుల కోసం ప్రతి వారు పోరాటం వల్లనే వారి ఆత్మ శాంతిస్తుందని మరొకసారి మీకు తెలియచేసుకుంటూ, జోహార్ ముద్రగడ పద్మనాభం. థ్యాంక్ యూ.